ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. తల్లికుండునా నీ ప్రేమ, కన్న తండ్రికుండునా నీ ప్రేమ. యేసయ్యా నీ ప్రేమ కొలవలేనిది, నీ ప్రేమ మరువలేని పాడుచుడు మనం పంచుకుందాం. గట్టిగా చెప్పలు కొడదాం, దేవి సంఘంలో ఉద్యమంగా ఆరాధిస్తాం. అవును యేసయ్యా నీ ప్రేమ కొలవలేనిది. యేసయ్యా 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 మర్చిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ. అవును యేసయ్యా నీ ప్రేమ నా ప్రభువా సిలువకి ఎక్కినంతగా ఉన్నది తండ్రి, నాకు విలువ తెచ్చినంత నీ ప్రేమ తండ్రి. మర్చిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ. అందరూ పాడదామా? మర్చిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ. సిలువకెక్కిను నీ ప్రేమ, నాకై విలువ తెచ్చిను నీ ప్రేమ. సిలువకెక్కిను నీ ప్రేమ, నాకై విలువ తెచ్చిను నీ ప్రేమ. మరి పాడదాము. సిలువకెక్కిను నీ ప్రేమ, నాకై విలువ తెచ్చిను నీ ప్రేమ. యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. మరణించును నీ ప్రేమ, నాకై తిరుగులేచును నీ ప్రేమ. పాడు.
యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా యేసయ్యా పాడదామా? అయ్యా నీ ప్రేమ ఎంతో గొప్పది తండ్రి, నీ ప్రేమ విడివలేనిది, నీ ప్రేమ విలువ తెచ్చే తండ్రి. యేసయ్యా 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 యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారండి? మీ మైండ్ ఎక్కడో ఉన్నట్టున్నది. అందరూ సంతోషంగా ఆరాధిద్దాం. అందరు లేచి నిలబడి దేవుని నామం పరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడువనంటివి, నా తల్లియు నీవే నా తండ్రిని పడదాం. ఈ లోకపు తల్లిదండ్రులు విడిచిపోయినా, మరిచిపోయినా, ప్రేమించకపోయినా అన్నిటికన్నా మెండుగా ప్రేమించే యెహోవా దేవుడు మనకున్నాడు అని మనం దేవుని సన్నిధానంలో సంతోషంగా ఆరాధిస్తూ దేవుని నామం పరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే. బిగ్గరగా నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే. యేసయ్యా నా తల్లియు, అవును యేసయ్యా బిగ్గరగా పడదాం. నా తల్లియు నీవే, నా తల్లి తండ్రి నీవే. యేసయ్యా లోకము నన్ను విడిచిన నీవు నన్ను విడువనంటే నేను పడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ శ్రద్ధగా దేవుని నామమును ఆరాధిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే. యేసయ్యా నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా
కోట నీవే యేసయ్యా, నా కొండయు నీవే, నా కోటయు నీవే యేసయ్యా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, కోట నీవే యేసయ్యా, నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా, నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ, నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా, నా తోడు నీడ నీవే యేసయ్యా, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివే. పాడదామా? అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. బిగ్గరగా నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అవును యేసయ్యా, నా తల్లి విడిచినా, నా తండ్రి విడిచినా, నా బంధువులు మరిచినా, నా స్నేహితులు మరిచినా, నువ్వు విడువని వాడవు, ఎడబాయిని వాడవు తండ్రి, మరువని వాడవు తండ్రి, చెయ్యి పట్టి నడిపించే వాడవు తండ్రి. ఓ జీవాధిపతి, అందరూ బిగ్గరగా యేసయ్యా నన్ను నడిపించువాడా, ఓ నన్ను రక్షించువాడా, నన్ను సంరక్షించువాడా నీకు తండ్రి నా ప్రభువా. ఓ నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా కొండయు నీవే, నా కోటయు నీవే దేవా, నీకు వందములు చెల్లిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా నోరు తెరుస్తాం. నోరు ఉండి కూడా నోరు లేని వారిగా కాకుండా, చెవిటి వారిగా, మూగవారిగా కాకుండా యేసయ్యా నీకు వందములు చెల్లిస్తున్నావు తండ్రి. ఓ నా దేవా, నీవు నన్ను విడువని వాడవు, ఎడబాయిని వాడవు తండ్రి. నీ ఆత్మతో నింపు యేసయ్యా. సైతాని క్రియలు నీ నామములో నాశనం అవును గాక, సైతాను పన్నగములు నీ నామములో నాశనం అవును గాక, యేసు నామములో, యేసు నామములో విడిచిపోవును గాక. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రతి బిడ్డని ఆత్మతో నింపబడును గాక, ఓ నీ శక్తితో నింపబడును గాక, నీ మహిమతో నింపబడును గాక, ఓ నీ అగ్నితో కాల్చబడును గాక యేసయ్యా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా బిగ్గరగా హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ దేవాది దేవా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఓ మహిమోన్నతుడా, మహిమోన్నతుడా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెల్లుతాం, బిగ్గరగా బిగ్గరగా. ఓ యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ గొప్ప దేవా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఓ మహిమ, 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 మహిమ. ఓ యేసయ్యా నీకు వందనాలు. ఓ పరిశుద్ధుడా నీకు వందనాలు. పరమ జీవమునిచ్చువాడా నీకు వందనాలు. ఓ మహిమ గల రాజ్యానికి వందనాలు. ఓ సర్వోన్నతమైన స్థలములలో నివసించువాడా నీకు వందనాలు. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ మహిమ నన్ను దీవించిన దేవా, ఓ నన్ను సంరక్షించిన దేవా. ఓ తల్లి మరిచిన, తండ్రి విడిచిన, స్నేహితులు మరిచిన, బంధువులు మరిచిన, నాయనా నన్ను దీవించిన దేవుడు తండ్రి. ఓ నన్ను సంరక్షించిన దేవుడు తండ్రి. నా బ్రతుకుకు అర్థము చూపిన దేవుడవు దేవా. నాయనా నీకు వందనాలు యేసయ్యా. ఓ నన్ను చిగురింపజేసిన దేవా. పెంట కోపున్న తీరు నన్ను పైకి లేవెత్తిన దేవా. తీరురాలని నేను పైకి లేవెత్తిన దేవా. ఓ నా తండ్రి బలహీన సమయంలో బలపరిచిన దేవా. ఓ నా తండ్రి నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ మహిమ, 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 మహిమ. ఓ హల్లెలూయా, హల్లెలూయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే
బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కరు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కరు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా పాడదామా నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా పాడదామా నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావి పదమా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నీ నడిచే దారుల్లో నా తోడయ్యున్నావి ఊహలలో నా ఊసులలో నా ధ్యాస వైనావే శుద్ధతలో పరిశుద్ధతలో దీని పోలినన్నిల సాగమని ఊహలలో నా ఊసులలో నా ధ్యాస వైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నేను పోలి నన్నిల సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను పాడదామా బిగ్గరగా అవును యేసయ్యా నన్ను ప్రాణముగా ప్రేమించు దేవా నన్ను బ్రతకమని కొలతేలిదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతేలిదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా అవును యేసయ్యా కొలతేలిదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతేలిదయ్యా
తండ్రి, నీకోసమే నన్ను బ్రతకమన్నావు తండ్రి. తల్లి కన్నా తండ్రి కన్నా ప్రాణంగా ప్రేమించిన దేవానికి వందనాలు. నీవు లేకుండా నేను ఉండలేను యేసయ్య, నీ ప్రేమ లేకుండా నేను జీవించలేను యేసయ్య. ఎందుకంటే నేను నడిచే దారిలో నువ్వు ఉన్నావు, నా ఊహల్లో నువ్వు ఉన్నావు, నా ధ్యాస భాషలో నువ్వు ఉన్నావు తండ్రి. శుద్ధతలో పరిశుద్ధతలో ఉన్నావు తండ్రి. నిన్ను పోలి నడవమన్నావు తండ్రి. అంత భాగ్యం ఇచ్చావు యేసయ్య. నాయనా, నీవు ఇచ్చిన ఈ భాగ్యమును తండ్రి సద్వినియోగం చేసుకుంటూ నిన్ను పోలి నడుచుకోవడానికి సహాయము చేయము దేవా. ఓ నా తండ్రి, మాకు మేఘ స్తంభమై అగ్ని స్తంభమై నా ప్రభువా మా కుడికి ఎడమకు తొలగిపోకుండా నా తండ్రి నువ్వు దాయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా జీవితాలు దాయము తండ్రి. ఓ మా జీవితం కాపాడము తండ్రి. మార్చుము దేవ, మార్పు లేని జనులతో మాట్లాడము తండ్రి. ఎంతో మంది తండ్రి నా ప్రభువా మందిరమునకు నా ప్రభువా హృదయపూర్వకంగా రాలేకపోతున్నారు. ఓ నా తండ్రి నా ప్రభువా వారి వారి యొక్క బాధల చేత, వారి వారి కోరికల చేత, వారి వారి యొక్క నా ప్రభు పనుల కోసం నా తండ్రి వస్తున్నారు ప్రభు. అటు విధముగా కాకుండా తండ్రి ఓ సంపూర్ణంగా ఓ నీ సన్నిధానంలో వారి హృదయమును సమర్పించుకోవడానికి, వారి ఆత్మ నీకు నా ప్రభు అప్పగించుకోవడానికి, వారి నీ సన్నిధానంలో నమ్మకస్తులై జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే నా ప్రభువా నా తండ్రి నా ప్రభువా నీవు లేకుండా నేను ఉండలేను యేసయ్య. ఓ నీ ప్రేమ లేకుండా నిలలేను యేసయ్య. ఎందుకంటే నీ సన్నిధానంకి వస్తే మా కొలత లేదు, మా కొరత లేదు నా ప్రభువా. ఓ కొదువే లేదు నా ప్రభువా. నాయనా మా యొక్క పోరాటంలో నువ్వు మా పక్షముగా పోరాడు వాడవు. ఓ మా యొక్క వ్యాధులలో మా పక్షముగా నువ్వు ఉండవాడవు. మా బాధలలో మా పక్షముగా మమ్మల్ని నా ప్రభు చేసే శక్తిని అనుగ్రహించేవాడవు తండ్రి. దేవా అటువంటి వాక్యం ఇచ్చిన దేవానికి వందనాలు నా తండ్రి. మమ్మల్ని నా ప్రభువా నాయన ఈ యొక్క సన్నిధానంలో ఈ యొక్క సమయంలో నీ మందిరంలో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇగో ఇంతవరకు మా బాధ్యత అయిపోయినారు తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడము దేవా. నీ దాసుని తగ్గుతో నింపిన ప్రభువా, అభిషేకముతో నింపిన ప్రభువా, మాకు కావలసిన జీవాహారము దయచేయండి. ఓ నా ప్రభువా వినగలిగే చెవులు, గ్రహించే మనసు ప్రతి బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తున్నాం. రాడిన వారిని త్వరపెట్టి నడిపించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. అడిగిన రీతిగా నా ప్రభువా మంచి వాతావరణం ఇచ్చావు తండ్రి. నీకు వేలాది వందనాలు యేసయ్య. స్తుతులు స్తోత్రాలు నా ప్రభువా. నా తండ్రి మా ప్రార్థన ఆలకించిన దేవా నీకు వందనములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారమ్మా అందరూ? రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం చాలా చక్కగా దేవుని యొక్క అద్భుతమైన ఆరాధన మనం కలిగి ఉన్నాం. సంతోషించి ఆనందించాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసు నీకు వందనాలు తండ్రి. మహోన్నతుడా మా పరమతండ్రికి స్తోత్రం. ఈ దినం మరి వాక్యాన్ని కొన్ని నిమిషాలు మరి ధ్యానం చేద్దాం. గత వారంలో మరి మనం ధ్యానించిన అంశాన్ని ఎవరన్నా జ్ఞాపకం ఉందమ్మా అందరికీ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి? దేవునికి స్తోత్రం. ఓకే, చెప్పిన మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మార్గమును తెరచువాడు. హల్లెలూయా. సో అలా గట్టిగా మాట్లాడాలి, స్పష్టంగా. అయితే ఈ దినాన్ని చక్కగా మనము మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం అనే విషయం తెలుసా మీకు అందరికీ? కొంచెం ఏంది? కొంచెం, లేకపోతే తక్కువ, చిన్నది అనే మాటలు మనం వింటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ విషయాన్ని కూడా మనం మీరు విని ఉండవచ్చు, ధ్యానం చేసి ఉండవచ్చు. కానీ దేవుడు ఈరోజు ప్రత్యేకమైన రీతిగా
ఆయన మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలాసార్లు మనము చేస్తున్న పనులలో, మనం ఉంటున్న పరిస్థితులను బట్టి అరే మాకు కొంచెమే అని మనం కొద్దిగా ఉన్నాం, కొద్ది మంది అనుకుంటాం, మరి కొంతమంది అనుకుంటాం మేము చిన్నవారము, మేము లొక్కలోకి లేము అని ఇలాంటి మాటలు మనము మాట్లాడుతూ ఉంటాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడు ఆలోచన, దేవుని ప్రణాళిక వేరుగా ఉంటుంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నీవు చిన్నవాడవా పెద్దవాడవా, చిన్న పని పెద్ద పని అని కాదు, కానీ దేవుని చిత్తం అయితే అది ఎంత చిన్న పని అయినా, ఎంత చిన్నదైనా అది పెద్దదిగా దేవుడు మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో కొంచెంలో నమ్మకం అనే మాట మనం చూద్దాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఉండను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సో గమనిద్దాం, మనము మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం కొన్ని నిమిషాలు చదువుకుందాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క నిమిషమా, దేనికి ఏ చెప్పినా దేనికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 25:21 వచ్చినావా? దేనికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో 21వ వచనాన్ని మనం చూస్తున్నాం. అతని యజమానుడు నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. హల్లెలూయా. దీనికి స్తోత్రం. నీ యజమానుని సంతోషములో పాలు పొందుము అని అతనితో చెప్పాను. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇంతకుముందు ఈ విషయాన్ని మనం గమనించి ఉండవచ్చు. చూడండి, కొంచెంలో నమ్మకమైన పనివాడుగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. చూడండి, చాలా లోతైన విషయం ఇది. కొంచెంలో నమ్మకం ఉండడం ఏంటి, అనేక వాటి మీద నేను నియమించడము ఏంటి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నీవు ఎంత దాంట్లో నీకు దేవుడు ఏదైతే కలిగి ఉన్నావో దాంట్లో నీవు ఎంత నమ్మకంగా ఉన్నావు అనేది దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇక్కడ ఈ విషయంలో మనం చూస్తున్నాం, కొంచెంలో నమ్మకం ఉన్నాడని చెప్పి ఆయనను అనేక వాటి మీద నియమిస్తానని ఆయన మాట్లాడినట్టు మనం చూస్తాం. అయితే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాడు అని మనం గమనిస్తే, అక్కడ పైన మనం గమనిస్తాం 14వ వచనంలో నుంచి, ఒక మనుషుడు అప్పగించిన ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవని సామర్థ్యం బట్టి వాళ్ళకు ఆయన ఇచ్చి ఆయన దేశాంతరము పోయినట్టు మనం చూస్తున్నాం. ఒకనికి 5 తలంతులు, ఒకనికి 2 తలంతులు, ఒకనికి 1 తలంతు ఇచ్చినట్టు మనము చూస్తున్నాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే మామూలుగా 1 తలంతు ఇంచుమించు అంత 3,600 రూపాయలు కావచ్చని నానుడి మనం కొన్ని వర్తమానాల్లో చూస్తాం. 3,600 రూపాయలు కావచ్చు అన్నమాట, దాదాపుగా 1 తలంతు మన డబ్బులతో పోలిస్తే. అయితే చూడండి, ఇక్కడ మనం గమనిస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూస్తున్న అంశం
ఈ తలంతు ఏదైతే ఉందో అంటే ఈ దేనారము, ఈ తలంతులు ఏవైతున్నాయో వారి సామర్థ్యాన్ని బట్టి ఆయన వాళ్ళకు ఇచ్చాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. సో అంటే మన సామర్థ్యాన్ని బట్టి దేవుడు మనకు పనిని అప్పచెప్తాడు. ఇక్కడ మనం తలంతులను గురించినప్పుడు ఆలోచన చేస్తుంటే ఏం గమనిస్తున్నాం ఇక్కడ అంటే రెస్పాన్సిబిలిటీని మనము గమనిస్తున్నాం. హల్లెలూయా. ఏం గమనిస్తున్నాము? రెస్పాన్సిబిలిటీ అంటే మన యొక్క బాధ్యతను మనం చూస్తున్నాం. అంటే మనకు తెలియజేస్తున్న దేవుడు ఏమనంటే చిన్న బాధ్యత అని మనం అనుకుంటాం. కొన్నిసార్లు చిన్న చిన్న పనులలో మనం నిమగ్నమైనప్పుడు, లేకపోతే చిన్న చిన్న పనులు అప్పచెప్పినప్పుడు, అరే ఇది చిన్నది కదా, దీన్ని ఏం చేయాలి నేను, ఇది ఆఫ్టర్ ఆల్ నాకు ఇవ్వడం ఈ పని, కొంచెం చిన్నపిల్లలకి ఎవరికన్నా లేకపోతే నాకన్నా తక్కువ అనుకున్న వాళ్ళకి ఎవరికైనా ఇస్తే బాగుండే కదా, ఈ పని నాకు ఇంకొంచెం పెద్దది అప్పచెప్తే బాగుండే కదా అని మనము సంఘంలో కానీ లేకపోతే మన పనులలో ఉన్నప్పుడు లేకపోతే మనం ఒక పని ప్రాంతంలో ఉన్నప్పుడు అలాంటి ఆలోచన కలిగి మనము ఉంటాం. హల్లెలూయా. సో నేను ఇంకా నా సామర్థ్యం ఎక్కువ ఉన్నది, నేను ఇంకా బెస్ట్ పని చేస్తానని ఆలోచన కలిగి ఉంటాం. కానీ దేవుడు అన్నాడు కొంచెంలో నీవు నమ్మకంగా ఉంటే, హల్లెలూయా, అనేక వాటి మీద నేను నియమిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో చాలాసార్లు ఈ దాన్ని మనం ఏం చేస్తామంటే ఇగ్నోర్ చేస్తాం, ఈ మాటను లెక్కలోకి తీసుకోం. ఏముందిలే అని అన్నట్టుగా మనం దాన్ని లెక్కలోకి తీసుకోకుండా మనం చేస్తామంటే పట్టించుకోకుండా ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి చాలా సందర్భాల్లో ఇలాంటి విషయాలను మనము లెక్కలోకి తీసుకోకుండా పట్టించుకోకుండా ఉండి వాటిని ఎక్కువగా ఎంచం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కానీ ఇక్కడే చాలా జాగ్రత్త వహించాలి. నీవు దేవుని పట్ల నీకున్న ఆలోచన కానీ నీకున్న విశ్వాసం కానీ ఎంతలో నీవు ఉన్నావు, దేవుడు నీకు అప్పచెప్పిన ఏదైనా పనిని నీవు జాగ్రత్తగా దాన్ని జరిగిస్తున్నావా, నిర్వహిస్తున్నావా, దాన్ని నీవు పర్ఫెక్ట్గా నిర్వహిస్తున్నావా, నీకు అప్పచెప్పిన పని నీవు సామర్థ్యం కొలది నీవు చేస్తున్నావా, లేకపోతే దాన్ని ఇది చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేస్తున్నావా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ వారి ఆ సామర్థ్యాన్ని బట్టి, వారికి ఉన్న ఆ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆయన వారికి అప్పచెప్పిండు. ఒకరికి 5 తలంతులు ఇచ్చిండు, ఎందుకంటే ఆయన 5 తలంతులకు సమర్థుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక ఆయనకు 2 తలంతులు ఇచ్చిండు, ఆయన 2 తలంతులకు సమర్థుడిగా ఉన్నాడు. కాబట్టి ఒక ఆయనకు 1 తలంతు ఇచ్చిండు, ఎందుకంటే ఆయన 1 తలంతుకే ఆయన సమర్థుడిగా ఉన్నాడు. అంటే ఆయన దాన్ని హ్యాండిల్ చేయగలడు, కెపాసిటీ, హల్లెలూయా, ఎలిజిబిలిటీ అని అంటాం. ఇవి దాన్ని జరిగించగలడు, దాన్ని చేయగలడు అని చెప్పి వారికి అప్పచెప్పి ఆయన వెళ్ళినట్టు మనము చూస్తున్నాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో మనం కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి ఒక ఆలోచన కలిగి మనం ఉంటాం. చూడండి, ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఈ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు చాలాసార్లు చిన్న విషయాలు చిన్న అనుకున్నాయి కానీ పెద్దగా మారిపోయి అవి మహా పనులు జరిగిస్తూ ఉంటాయి. అందుకే మనం చూస్తే ఇక్కడ చూడండి, కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుకుంటుంటాం. ఒక సందర్భం ఇక్కడ మనం గమనించవచ్చు, అనేక సందర్భాలు ఉన్నాయి కానీ ఒక సందర్భం మనం చూద్దాం. ఏంటంటే రాజుల గ్రంథం 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 44వ వచనం మనం గమనిస్తే, చూచి అదిగో మనిషి చెయ్యంత ఆమెన్, హల్లెలూయా, ఆమెన్, హల్లెలూయా. వాడిని పంపించిండు, తన దగ్గర ఉన్న దాసుని పంపించి రాజు దగ్గరికి వెళ్ళి వర్షంని నాపకుండా వెళ్ళు అని చెప్పి అంటున్నాడు. ఎందుకు? ఇక్కడ ఏం చూసినా 7వ మారు చూసినప్పుడు ఏం కనబడింది? ఇదిగో మనిషి చేతంత మేఘము కనబడింది. హల్లెలూయా. ఇది చాలా చిన్నదిగా కనబడుతుంది కదా, మనిషి చేతంత మేఘము పైకి వస్తున్నట్టు చిన్నదిగా కనబడుతున్నది. ఆ దాసుడు వచ్చి అన్నాడు, అయ్యా ఇదిగో మనిషి చేతంతనే కనబడుతున్నది అని అంటే, అప్పుడు ఎవరంటున్నారు? అక్కడ ఉన్న దైవ సేవకుడు అన్నాడు, నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే
ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆయన వర్షం ఆపకుండా నువ్వు వెళ్ళిపోమ్మని చెప్పి ఆయన రథము సిద్ధపరచుకొని పొమ్మని చెప్పమని. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో మనం గమనిస్తున్నాం, అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు అది కొంచెంగా ఉన్నది, హల్లెలూయా, చాలా చిన్నదిగా ఉన్నది. కానీ ఆయన అంటున్నాడు వర్షం మోపైన వర్షం వచ్చేటట్లుంది, ఆ రాజును ఆపివేస్తుందేమో, ఆయన రథం సిద్ధపరచుకొని వెళ్ళమని చెప్పు, హల్లెలూయా. సో అంతకుముందు వాక్యాన్ని మనం చదువుదాం. 42, 43 వచనాలు మనం చదువుదాం. ఆహాబు పోయి ఉంచుకొనెను. ఆమేన్. ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఆ ఏలియా యొక్క ఆ దృక్పథం, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆ పోయి ఆకాశం వైపు లేదా సముద్రం వైపు చూడని చెప్పి అంటే ఏం కనబడలేదు. తర్వాత 7 సార్లు చేయమన్నాడు. అట్లా 7వసారి ఏం కనబడుతుందమ్మా? మనిషి చెయ్యంత చిన్న మేఘం కనబడుతుంది, హల్లెలూయా. సో మనిషి చెయ్యంత చిన్న మేఘం కనబడ్డప్పుడు వెంటనే ఆయన అంటున్నాడు పెద్ద వర్షము వచ్చేటట్టుగా ఉన్నది, హల్లెలూయా. మోపైన వర్షం వచ్చేటట్టు ఉంది, నీవు ఆహాబు దగ్గరికి వెళ్ళి ఆయన రథం ఆగకుండా సిద్ధపరచుకోమని చెప్పి అంటున్నాడు. అంటే ఈయన ఏం చూస్తున్నాడు? చిన్న దాంట్లో ఒక నమ్మకాన్ని చూస్తున్నాడు. అది దేనికి స్తోత్రం, హల్లెలూయా. చిన్నది కానీ అది పెద్దదై అదే ఆకాశం మేఘం అయిపోయి పెద్ద వర్షం వచ్చే ఆ దృక్పథాన్ని, ఆ ఆలోచన కలిగి ఆయన చూస్తున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చిన్నదే అవి ఏముందిలే అక్కడ వర్షం వచ్చేటట్టు లేదు పోన్లే అని అక్కడ వదలలేడు. చిన్న మేఘాన్ని చూసినప్పుడే ఆయనలో ఒక నమ్మకం వచ్చింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. బాగా పెద్ద నమ్మకంతో విశ్వాసంతో అంటున్నాడు నీవు వెళ్ళి అక్కడ ఆపకుండా ఆయన రథం సిద్ధపరచుకోమని. అంటే చూడండి నమ్మకం ఎక్కడుంది అంటే చిన్న మేఘమైనా సరే దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మేఘం మీద కాదు, దేవుడు కార్యము జరిగిస్తాడు, అది పెద్దదవుతుంది, ఆ తర్వాత మోపైన వర్షం కురుస్తుందనే ఒక నమ్మకాన్ని, ఒక హోప్ను ఆ చిన్న దాంట్లో మనం కనపరచాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మనిషి చేయంత మేఘం చూసినప్పుడు ఆయన ఎంతో పెద్దదిగా ఊహించుకున్నాడు, నమ్మకాన్ని పెంచుకున్నాడు, ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తా అని. సో మనం కూడా చాలాసార్లు చిన్నదలే లెక్క చేయకుండా మనం పనులు జరిగించకుండా మనం ఏం చేస్తామంటే దాన్ని ఇగ్నోర్ చేస్తాం, లెక్కలోకి తీసుకోం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈయన 7 సార్లు ప్రార్థనలో ఉన్న అలాగే ఉండి నీవు 7 సార్లు చూడమన్నప్పుడు అక్కడ మనిషి చేయంత మేఘం కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్నదే కానీ అది తరువాత పెద్ద వర్షం వచ్చినట్టుగా మారిపోయింది. దానికి స్తోత్రం, హల్లెలూయా. సో అక్కడ వర్షము మేఘం చిన్నదిగా ఉంది, వర్షం వచ్చే అవకాశం లేదు. కానీ ఆయన అంటున్నాడు రథమును ఆపకుండా, హల్లెలూయా. ఇతని విశ్వాసం చూడండి, దైవజనుడి యొక్క విశ్వాసం ఎక్కడుందంటే దేవుని మీద ఉన్నది, మేఘం మీద కాదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కార్యం జరిగిస్తాడని ఆయన నమ్మి ఆ ప్రార్థనలో ఉన్నాడు. కాబట్టి అక్కడ తర్వాత కింద వచనాలు చూస్తే పెద్ద మేఘము కారు కమ్మి మోపైన వర్షం వచ్చినట్టు మనం అక్కడ చూస్తాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నీవు దేవుని మీద నమ్మకం ఉంచి ఆ చిన్న దాంట్లో ఆ పనిని జరిగిస్తూ నమ్మకాన్ని కోల్పోకుండా నీవు ఇంకా అదే పనిలో ఒక నమ్మకత్వంతో నిర్వహిస్తూ దాన్ని ఎంచుకొని అలాగే పనిని కొనసాగిస్తుంటే ఖచ్చితంగా దేవుడు ఒకరోజు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప మేలును నీవు చూస్తావు. దీనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఖచ్చితంగా అలాగే 5 తలంతులు ఇచ్చినవాడు ఆ 5 తలంతుల సామర్థ్యాన్ని బట్టి ఆయన ఇంకా 5 తలంతులు సంపాదించాడు, హల్లెలూయా. 5 తలంతులు సంపాదించాడు. ఇంకా చూడండి 2 తలంతులు ఉన్నవాడు ఇంకా 2 తలంతులు సంపాదించాడు. 1 తలంతున్నోని వారి కొరకు మాట్లాడితే ఆయన లేజీ మ్యాన్. ఎలా ఉన్నాడు ఆయన?
దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పనిని జరిగించేవాడుగా లేదు, ఒకటే తలంత ఇచ్చిండు. ఆ ఒక తలంతన్నా దాంతో పని జరిగిస్తాడేమో, ఈ సామర్థ్యం ఇతనికి ఉన్నది అని చెప్పి ఆయన ఇస్తే దాన్ని కొండపోయి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీవు నేను దేవుడు నీకు ఇచ్చిండు, ఇదిగో నీకున్న అందరికీ సమానమైన రీతిగా ఒక ఆలోచన ఇచ్చిండు, నిన్ను దేవుడు తయారు చేసిండు. ఆయన సరే కొందరికి కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సామర్థ్యము ఒకరికి ఎక్కువగా ఉంటుంది, ఒకరికి తక్కువగా ఉంటుంది. కానీ చూడండి, ఇక్కడ ఆయనకిచ్చిన ఆ సామర్థ్యంలో నమ్మకమైన పనివాడిగా ఆయన లేడు. హల్లెలూయా. ఆయనకిచ్చిన ఆ ఒక్క తలంతులో ఒక నమ్మకమైన పనివాడుగా లేడు. ఆ నమ్మకత్వంతో ఆయన పనిని జరిగించేవాడుగా లేడు. ఆయన విశ్వాసం దేవుని మీద ఉంచలేడు. కానీ ఆయన ఏం చేసినట్టు దాన్ని కొండపోయి దాచిపెట్టినట్టు మనము చూస్తాం. హల్లెలూయా. అయితే చూడండి, చాలా జాగ్రత్త మనం గమనిస్తే ఇక్కడ ఏం జరిగిస్తున్నాడు ఈయన అంటే, ఈయనకేం లేదు, ఒక సామర్థ్యం ఇచ్చే దాన్ని తయారు చేసే సామర్థ్యం ఉన్నది అతనికి. అందుకే ఆ ఒకటే తలంత ఇచ్చిండు, అదాన్ని కూడా ఉపయోగించుకోలేకపోయిండు. హల్లెలూయా. అదాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించలేకపోయిండు, సమర్థవంతంగా దాని ద్వారా పని జరిగించలేకపోయిండు. కాబట్టి ఆయన తర్వాత ఫలితాన్ని వేరుగా చూస్తాడు. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనం అలాగే ఉంటాం, మనకున్నదాన్ని ఉపయోగించుకోకుండా అంత పెద్దది చూసి, అక్కడ ఎవరో చూసి, ఇదిగో వాళ్ళ దగ్గర చాలా పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, లేకపోతే ఫలానా వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి, మా దగ్గర ఏం లేదా అనుకుంటాం. ఇదిగో నీకున్న దాంట్లో, హల్లెలూయా. చూడండి, ఇక మనము ఒక విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం చిన్నదిగానే ఉంటుంది. హల్లెలూయా. ఆ విత్తనము పెరిగి అది పెద్ద అవుతున్నప్పుడు దానికి సరి అయిన రీతిగా మనము నీళ్లు పోస్తూ దాన్ని పెంచుతున్నప్పుడు అది పెరిగి పెద్ద అయిపోతుంది. అవునా? అది చాలా వృక్షంగా మారిపోతుంది. చిన్న విత్తనమే, నీ చేతిలో పట్టుకుంటావు దాన్ని, విత్తనాన్ని మనం చేతిలోనే పట్టుకోగలం, మోయగలం. కానీ అది వేసిన తర్వాత పెద్ద అయిపోయిన తర్వాత అది పెద్ద వృక్షం అవుతుంది, మనం దాన్ని పట్టుకునే పరిస్థితి ఉండదు. హల్లెలూయా. కానీ చూడండి, నిజంగానే నీకున్న ఆ నమ్మకము అలా విత్తనములా విత్తేటట్టుగా ఉండాలి, అది పెద్ద వృక్షంగా మారేటట్టుగా ఉండాలి. కానీ అక్కడే విత్తనం విత్తేసి, లేకపోతే దాని మీద నీళ్ళు లేకుండా, లేకపోతే ఒక నేల మీద ఇట్లా పారేసి వదిలేస్తే అదేమవుతుంది, అది చెట్టుగా కానే కాదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నీ విశ్వాసము నా విశ్వాసము కొంచెంలో నమ్మకంగా ఉండాలి, కొంచెమైనా సరే దాంట్లో నమ్మకంగా ఉండాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఎంత దేవుడు చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు ఆయన. ఇగో పైకి బాగా చాలా చక్కగా నమ్మకంగా నీవు కనబడవచ్చు, యూ కెన్ యాక్ట్, బట్ నీలో ఆ నమ్మకత్వం నీ లోపల లేదు. దేవుడు మనుషుల యొక్క హృదయాంతరంగాన్ని చూసే దేవుడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన గురించి ఎవరొచ్చి ఫలానా వ్యక్తి ఇలా ఉన్నాడని సాక్ష్యం చెప్పని అవసరం లేదు, ఎందుకంటే ఆయన నిన్ను ఎరిగిన దేవుడు. నీ విశ్వాసం ఎంత ఉన్నది, నీ సామర్థ్యం ఎంత ఉన్నదో ఆయనకు తెలుసు. దానికి తగ్గట్టుగా నీకు ఆయన ఒక పనిని అప్పచెప్పినప్పుడు దాన్ని సమర్థవంతంగా నమ్మకంతో నిర్వహించాలి. ఎవరో చూస్తున్నప్పుడు ఒకలాగా చేసి, ఎవరు చూడలేకపోతే ఇంకోలాగా చేసి, చాలామంది అలాగే చేస్తారు. 10 మంది చూస్తుంటేనేమో చాలా చక్కగా ఫాస్ట్గా పని చేసినట్టు కనబడతారు ఏదైనా వర్క్లో, ఎవరు చూడకపోతే అన్నీ అక్కడ వాడేసి ఆరాం కూర్చుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడని ఒక ఆలోచన నీకు కలిగి ఉండాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, నీవెక్కడున్నా అక్కడ ఆయన ఉంటాడనే నమ్మకం నీకు ఉండాలి. అయితే ఈ కొంచెము చిన్న మేఘం మీద ఆయన చూసినప్పుడు ఎస్, ఆ చిన్న మేఘమే కావాల్సింది అన్నట్టుగా ఆయన ఉన్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అది తర్వాత పెద్దదైపోతుందనే నమ్మకం ఆయనకున్నది. కాబట్టి ఆయన అంటున్నాడు రాజుతో, వెళ్ళమని చెప్పని. హల్లెలూయా. చూడండి, నీవు నీ తలంతులు ఎలా ఉపయోగిస్తున్నావు దేవుని కొరకు? నీకున్న ఆలోచన దేని కొరకు వాడుతున్నావు? నీకున్న జ్ఞానాన్ని దేని కొరకు వాడుతున్నావు? నీకున్న సామర్థ్యాన్ని దేని కొరకు నీవు ఉపయోగిస్తున్నావు? ఎంతలా నీవు ఉపయోగిస్తున్నావు? ఎంతవరకు దాన్ని వాడుకుంటున్నావు? దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి చాలా జాగ్రత్త మనం గమనిస్తే ఎంతగా మనము తప్పిస్తున్నాం అనే ఆలోచన మనకు వస్తుంది. అయితే ఇక్కడ మనం గమనిద్దాం ఒకసారి. ఈ చిన్న మేఘము చాలా తర్వాత పెద్దదిగా మారిపోయినట్టు మనం చూస్తున్నాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా,
హల్లెలూయా. అయితే చూడండి, ఇంకో మాట మనం గమనిస్తే యోహాను సువార్త 6:9 వచనాన్ని మనం గమనిద్దాం. యోహాను సువార్త 6:9. ఒక 5 యావాల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఆమేన్ హల్లెలూయా. అంతకుముందు వచనాలు మనం గమనిద్దాం. 7, 6, 5. ఆమేన్ హల్లెలూయా. వెరీ గుడ్. అయితే చూడండి, ఏమాత్రం అని వాళ్ళు అంటున్నారు అంటే 6వ వచనాన్ని మనం గమనిస్తే, ఏమి చేయనై ఉన్నాడో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. హల్లెలూయా. చూడండి, ఆయనకు తెలుసు ఏం చేయాలని, కానీ ఆయన అడుగుతున్నాడు, ఏమి చేయనై ఉన్నాడో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అడిగాను. అందుకు పిలుపు వారితో, ప్రతి వాడును కొంచెం కొంచెం పుచ్చుకున్నట్టుకైనను 200 దేనారములు రొట్టెలు చాలా అని ఆయనతో చెప్పాను. ఆమేన్ హల్లెలూయా. చూడండి, చిన్నవాడు ఉన్నాడు, అక్కడ చిన్నవాడు ఉన్నాడు, ఆయన దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, తర్వాత 2 చేపల ఆహారం ఉన్నది. ఇవి ఇంతమందికి సరిపోవు కదా అని అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క శిష్యుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఇవి కొంచెం కొంచెం ఇచ్చినా కూడా ఒక్కొక్కరికి అవి సరిపోవు, 200 దేనారములు కూడా ఇచ్చి తెస్తే కూడా అవి సరిపోవు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. దీనికి స్తోత్రం హల్లెలూయా. అంటే మనం చూడండి, ఇక్కడ ఏం చూస్తున్నామనంటే, దేవుడు ఏం చేయాలో అనే సంగతి ఆయనకు తెలుసు. నీ పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, కానీ నీవు ఎంతవరకు దాన్ని నమ్ముతున్నావు అనే ఆలోచన ఆయన కలిగి ఉంటాడు. చూడండి, దేవుడు అంతకుముందు వాళ్ళ ముందల అద్భుతాలు చేసిండు, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ 2 చిన్న చేపలు 5 రొట్టెలు ఇంతమందికి సరిపోవు కదా అన్నట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ దేవుడు చూడండి, అక్కడ ఆ పిల్లవాడు ఇవ్వడానికి రావడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆ చిన్నవాడు, ఆయన ఎవరు? చిన్నవాడుగా ఉన్నాడు. ఆయన అందరికన్నా ఏదో పెద్దగా లేకపోతే బాగా డబ్బున్నోడిగా లేడు, కానీ చిన్నవాడు. ఆయన దగ్గర ఆహారము ఆ పూటకు తీసుకొచ్చి తిని ఆ రోజు గడపాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ఆయన అడిగిన వెంబడే ఆ అబ్బాయి అన్నాడు, వెంటనే నా దగ్గర ఇవి ఉన్నాయండి అని ఆయన తెలియజేయడం జరిగింది. ఆయన ఇచ్చే హృదయం కలిగిన మనిషిగా ఉన్నాడు. దేనికి స్తోత్రం హల్లెలూయా. ఇచ్చేవాడుగా ఉన్నాడు. అయితే అప్పటికప్పుడు ఎవరికి చెప్పకుండా తిని ఊరుకుండొచ్చు, కానీ ఆయన అన్నాడు, యేసయ్య అడిగిన వెంబడే అక్కడ ఆయన నా దగ్గర ఉన్నాయని చెప్పి ఆయన మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది అంటే, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు. ఆమేన్ హల్లెలూయా. యేసు 11వ వచనం పట్టుకొని ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఇదిగో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, నా దగ్గర 2 రొట్టెలే ఉన్నాయి, 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి, ఇంకెవరికి చెప్పకుండా ఏం చేస్తూ తినవచ్చు. ఎందుకంటే ఇంతమందికి ఇవి నేను చెప్పినా కూడా అవి సరిపోవు అని చెప్పి వెంటనే ఆ ఆలోచనకు వచ్చేస్తాం. కానీ ఇక్కడ ఆ అబ్బాయి నా దగ్గర ఉంది అని చెప్పడం చాలా, దేవునికి స్తోత్రం హల్లెలూయా, అది చాలా మంచి విషయం. ఎందుకంటే ఇది దేవుడు ఏమైనా చేయగలడు అనే ఒక ఆలోచనతో ఆయన దగ్గర ఉన్నాయి అని చెప్పి మాట్లాడాడు. ఆ వెంటనే అక్కడ దాసులు అన్నారు, ఆయన శిష్యులు అంటారు, ఇది సరిపోవండి
అని అంటున్నారు. కానీ యేసుకు తెలుసు ఆయన ఏమి చేయాలనుకున్నాడు. వెంటనే చూడండి, ఆ రెండు చేపలను ఆ 5 రొట్టెలను చేతిలోకి తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగూ చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు ఆయన వడ్డించినట్టు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఏం చూస్తున్నాం ఇక్కడ అంటే, దేవుడు ఎంత చిన్నవి, ఎంత తక్కువవి, ఎంత కొంచెము అని కాదు, కానీ అది దేవుని చేతులకు వెళ్తే అది మల్టిప్లై అయ్యే అవకాశం ఉన్నది. హల్లెలూయా. దాన్ని అభివృద్ధి పరిచే అవకాశం ఉన్నది, దాన్ని విస్తరింప చేసే అవకాశం ఉన్నది. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరికీ వడ్డిస్తూ ఉన్నాడు. అవి అయిపోలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంచుమించుగా 5,000 మంది పురుషులు, ఇంకా చాలామంది స్త్రీలు కూడా ఉండవచ్చు. 5,000 మంది అందరి కూడా ఆయన వడ్డించేసి, అవి కొంచెమే. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. కానీ ఆయన చేతిలోకి వెళ్ళిన తర్వాత చూడండి, నా జీవితము దేవుని చేతిలో నీవు పెట్టాలి. హల్లెలూయా. ఆయనకు నీవు అప్పగించాలి. అప్పుడు దేవుడు నిన్ను ఏ రీతిగా మార్చుకోవాలన్నా ఆ రీతిగా ఆయన మార్చడానికి, ఆయన నిన్ను హెచ్చించడానికి, ఆయన నిన్ను విస్తరింప చేయడానికి, నీ టాలెంట్ కానీ నీ పనులు కానీ అన్నీ కూడా ఆయన నిన్ను అభిషేకించి వాడుకోవడానికి ఆయన చూస్తున్నాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆ కొంచెం నాకే సరిపోవు, ఇంకా నేను ఇయ్యను అన్నట్టుగా మన ఆలోచనలు ఉంటాయి, మనం ఇవ్వలేం. దేవుడు అన్నాడు, నీకున్న టాలెంట్ని నీవు దేవుని కొరకు ఉపయోగించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కానీ చాలాసార్లు మనం ఏం చేయమంటే, ఇవి నాయి, నేను సరిపోవు కాబట్టి నేను ఇవ్వను అన్నట్టుగా మనం ఉంటాం. ఇక్కడ 5 తలంతులోడు 5 తలంతులను సంపాదించాడు. 2 తలంతులు అయినా 2 తలంతులు సంపాదించాడు. ఇంకా 1 తలంతు అయినా భూమిలో కప్పిపెట్టి నీవు కోయని దగ్గర విత్తన దగ్గర కోయవాడవని అని చెప్పి మాట్లాడతాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆయన ఆలోచన విధానం వేరుగున్నది, ఆయన దృక్పథం వేరుగున్నది. ఇగో నీవు తీసుకో అన్నట్టుగా ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని, నీకు ఇచ్చిన ఆ కొంచెమును, నీకు ఇచ్చిన ఆ కొంతదాన్ని, అందులో నీవు నమ్మకం ఉంచి నీవు ఎక్కువగా దాని కొరకు శ్రమపడి దాన్ని చక్కగా నిర్వహిస్తే నీవు అనేక వాటి మీద, హల్లెలూయా, అనేక వాటి మీద నిన్ను ఆయన నియమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ కొంచెంలో నమ్మకం లేకుండా, రెస్పాన్సిబిలిటీ లేకుండా, దాని మీద శ్రద్ధ లేకుండా, దాని మీద నీవు ఏమాత్రం పని జరిగించకుండా ఉండి నీవు అలాగ వదిలేసి తర్వాత నాకేం లేదు, నేను చేయగలను అన్నట్లుంటే దేవుడు నీ దగ్గర ఉన్నదాన్ని కూడా, హల్లెలూయా, ఉన్నదాన్ని కూడా తీసేస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నీకు ఆ సామర్థ్యము, ఆ ఒక్క దాంట్లో కూడా నీకు ఆ సామర్థ్యము, ఉండిన సామర్థ్యాన్ని నీవు ఉపయోగించుకోలేకపోయావు. ఎందుకంటే అక్కడ రాయబడింది, వారి సామర్థ్యము చొప్పున 5 తలంతులు ఒకరికి, 2 తలంతులు ఒకరికి, 1 తలంతు ఒకరికి. 1 తలంతును నిర్వహించే సామర్థ్యము అతనికి ఉన్నదని చెప్పి ఆయన దేవుడు ఇచ్చాడు. కానీ ఈయన ఆ 1 తలంతును కూడా సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు. ఇదిగో నీకున్న అవకాశము దేవుడు నీకు ఇచ్చాడు చాలాసార్లు, కానీ నీవు దాన్ని సరిగా ఉపయోగించుకోలేవు, నమ్మకంతో దాన్ని జరిగించలేవు. ఇంకా కావాలి ఐ కెన్ అని అంటే నీకు జరగదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నీవు ఉన్న దాంట్లో నమ్మకంగా లేవు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నీ జీవితాన్ని దేవునికి అప్పచెప్పాలి. ఇక్కడ ఆ రొట్టెలు ఆయన చేతిలోకి వచ్చే వరకు 2 చేపలు 5 రొట్టెలు. ఆ తర్వాత ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 5,000 మందికి వడ్డించాను. హల్లెలూయా. అవి ఇంకా అయిపోలేవు. ముక్కలన్నీ పోగు చేస్తే 12 గంపల. హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగలడు, కానీ నీ నమ్మకం ఎంతవరకు ఉన్నది? నీకున్న ఆ కొంచెంలో నీ నమ్మకాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఆయన ఏమి చేయనై ఉన్నాడో ఆయన తెలిసి కూడా వాళ్ళని అడుగుతున్నాడు శిష్యులను, అయ్యా రొట్టెలు ఏమైనా వీళ్ళకు ఆహారం పంచదామా తెద్దామా అని అంటే, ఇక్కడ 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయి, కానీ ఇవేమాత్రము కావని శిష్యులు అంటున్నారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆలోచన వేరు, తర్వాత శిష్యుల ఆలోచన
వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. ఇదిగో దేవుని కొరకు నీవు ఆ కొంచెంలో నీవు నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చించి ఆయన ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచడానికి ఆయన చూస్తున్నాడు. కానీ ఆ కొంచెంలో కూడా నీవు నమ్మకాన్ని కనబరచగా, ఆ కొంచెంలో కూడా ఇంకా నమ్మకం లేకుండా నీవు ఉంటూ ఆ దాన్ని జరిగించలేకపోయి నీ సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయే అవకాశాన్ని తీసుకుంటున్నావు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్న సామర్థ్యాన్ని కూడా నీవు దాన్ని ఉపయోగించలేకపోతే నిజంగానే ఒక మంచి ఏదన్నా ఒక వస్తువును కొని 1 సంవత్సరం పాటు వాడకుండా అలాగే వదిలేస్తే ఏం జరుగుతాం? అది తుప్పు పట్టేసి పనికి రాకుండా పోతుంది. అందుకే ఉపయోగించాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వస్తువును మనం ఉపయోగిస్తుంటే దాన్ని అది సరిగా ఉపయోగించుకుంటుంటే అది ఇంకా మంచి ఉపయోగపడుతుంది. అది ఉపయోగించకుండా అలాగే పాడేస్తే నిజంగానే మేము ఒక వస్తువు తెచ్చి పైన వాడేస్తే అదేమైందంటే మొత్తం తుప్పు పడిపోయింది. హల్లెలూయా. అది దాంట్లోకి ఏమొస్తుంది? తుప్పు అంతా కారుతూ ఉంది. దాన్ని ఉపయోగించలేం. సరే ఉపయోగిస్తే ఖచ్చితంగా అది పనికి వస్తుంది, దాని ద్వారా ఉపయోగం ఉంటుంది. హల్లెలూయా. సో అలాగే ఇంకో వచనాన్ని మనం గమనిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అపొస్తల కార్యములు ఈ విషయం మనకు అందరికీ తెలుసు. అపొస్తల కార్యములు 6వ అధ్యాయము ఈ విషయాన్ని మనం గమనిద్దాం. సో అక్కడ మనం చూస్తే అపొస్తల కార్యములు 6వ అధ్యాయంలో ఒక సంగతి జరుగుతుంది. ఆ సంగతి అందరికీ తెలిసిన విషయమే, కానీ మనం ఒకసారి చూద్దాం. మొదటి వచనంలో మనం గమనిస్తే అప్పుడు 12 అపోస్తలులు తన యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటమని ఆహారం పంచిపెట్టడం యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఆ పనికి నియమించుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఇందుమని చెప్పింది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే ఆహారం పంచిపెట్టడం. ఈ పనేమమ్మ? ఆహారము పంచిపెట్టడం కొరకు. అయితే ఇక్కడ ఇది చిన్న పని. మామూలుగా అయితే ఆహారం పంచిపెట్టడం ఎవరో ఒకరు చేసుకుంటారులే అని కొంతమంది వదిలేసి ఉంటారు కొన్ని సందర్భాల్లో. కానీ అది చాలా ప్రాముఖ్యమైనది. ఆహారం పంచిపెట్టడం చాలా ప్రాముఖ్యమైన పని. కానీ దాన్ని కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఇగ్నోర్ చేసి ఆహారం కదా ఎవరైనా పంచిపెట్టవచ్చు, కొంచెం ఎక్కువ తక్కువ వేయచ్చు అన్నట్లు ఆలోచన చేస్తాం. ఇక్కడ ఏం జరిగిందంటే ఆహారం పెట్టే సందర్భంలో వారికి ఒక చిన్న చూపు చూపినట్టు హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనుక్కున్నారు. అప్పుడు వెంటనే అయ్యో ఆహారం పెట్టే దాంట్లో సరిగా అందరికి అందట్లే, సరిగా కొంతమందిని సరిగా చూడట్లే, కాబట్టి మీరు మంచి వారిని కొంతమందిని ఎంచుకోండి, ఆహారం పంచిపెట్టడానికి కొంతమందిని మేము నియమిస్తాం. ఆ నియమించడానికి కూడా ఏం కావాలంట? అర్హతలు కావాలి. అక్కడ చూడండి, మంచి పేరున్న వాళ్ళు, ఆత్మతో నింపబడిన వాళ్ళు, ఆత్మ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన వారిని 7 ఏర్పరచుకోనండి అని చెప్పి వారిని మేము ప్రార్థన చేసి వాళ్ళని మేము దాని కొరకు నియమిస్తామని చెప్పి అన్నారు. అయితే ఆ తర్వాత నిజంగానే ఇక్కడ ఆ 7 5వ వచనంలో మనం గమనిస్తే 7 చాలామంది ఉన్నారు. స్టెఫెన్ ఉన్నాడు, ఫిలిప్ ఉన్నాడు, ప్రోకోర్ ఉన్నాడు, నికానోర్ ఉన్నాడు, తిమోన్ ఉన్నాడు, పర్మనాస్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా దాదాపుగా 7 మందిని ఏర్పాటు చేసుకున్న తర్వాత, అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈ అందరూ కూడా ఆత్మచేత అభిషేకించబడ్డ వాళ్ళు కావాలి, మంచి పని ఉన్న వాళ్ళు కావాలి, మంచి పేరున్న వాళ్ళు కావాలి. ఇది ఏ పని? ఆహారము పంచిపెట్టే పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే వీరు ఏర్పరిచిన తర్వాత దేవుని వాళ్ళని అభిషేకించి వాళ్ళు పంపిస్తారు, వాళ్ళు నియమిస్తారు. నియమించిన తర్వాత చూడండి 7వ వచనాన్ని మనం గమనిస్తే, దేవుని వాక్యము ప్రబలమై విస్తరించెను మరియు లోబడిరి. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య
మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. ఇతను ఏ పని నియమించిండు ఆయనను? దేని కొరకు నియమించారు? వాళ్ళు ఆహారము పంచిపెట్టుట కొరకు నియమించండు. ఆ ఆహారం పంచిపెట్టడంలో ఆయన నమ్మకత్వాన్ని కనపరిచిండు. హల్లెలూయా. ఏం కనపరిచిండమ్మా? నమ్మకత్వం. అంటే అది చిన్నదిగా ఎంచలేడు, అది చాలా ప్రాముఖ్యమైనదిగా ఎంచి దాన్ని సరిగా నిర్వహించినట్టు మనం చూస్తున్నాం. అందుకే అతడు ఎలా వాడబడ్డాడు అంటే ఆయన కృపతోనూ బలముతోనూ, హల్లెలూయా, కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య, హల్లెలూయా, ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచున్నాడు. ఎందుకు ఇది ఎంత జరిగింది? అతని ద్వారా ఆ సామర్థ్యాన్ని ఆయన అక్కడ చక్కగా ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత ఆయన దేవుడు ఎవరు ఆపలేకపోయారు. దేవుడు అతన్ని నియమిస్తూ ఆయనను ఇంకా అభివృద్ధి పరుస్తూ ఆత్మతోనూ బలముతోనూ నింపినట్టు మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన ప్రజల మధ్యలోకి వెళ్ళిండు. అక్కడ కూడా దేవుడు ఆయనను వాడుకుంటున్నాడు. ఆ తర్వాత ఆయన ద్వారా సూచక్రియలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆయన ఆ పనిలో, ఆ కొంచెమైన పనిలో, ఆ వడ్డించడం పనిలో, ఆహారం పంచిపెట్టే పనిలో ఆయన నమ్మకంగా తన పనిని నిర్వహించిండు. కాబట్టి ఆయనను దేవుడు ఇంకా 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 హెచ్చించినట్టు మనము చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు చిన్న పనిని లెక్కలోకి తీసుకోం. ఇదిగో చూడండి, క్లీన్ చేయండి, ఊడవండి అని అన్నప్పుడు కొన్నిసార్లు కొందరు ఏం చేస్తారంటే కిందికి మీదకి చూస్తారు. ఇదేంట్రా ఊడమని పని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇది ఆఫ్టర్ ఆల్ చిన్నపిల్లలు ఎవరో ఒకరు మామూలుగా ఉన్నోళ్ళు చేస్తే అయిపోతుంది. నేను చాలా డిగ్నిటీ గల వ్యక్తిని, నాకు హోదా ఉంది, ఒక మంచి జాబ్ ఉన్నా, నా పేరు మంచి ప్రఖ్యాతిగాంచి ఉన్నా అన్నట్టు మనము కొంత సందర్భాల్లో కొందరు చూస్తారు. అలాగా అందరు కాకపోవచ్చు. కానీ ఇక్కడ ఆ దాంట్లో నీకు అప్పజెప్పిన పని, దేవుడు నీకు అప్పజెప్పిన పని, అది చిన్నదా పెద్దదా కాదు. చూడండి, ఆహారం వడ్డించడానికి ఆత్మచేత మంచి పేరు గల వ్యక్తులను నియమించాను. ఆ తర్వాత వాళ్ళు అందులో నిమగ్నమైనరు, చాలా చక్కగా పని జరిగిస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఎట్లా వాడబడ్డారు అంటే ఆత్మతోనూ కృపతోనూ ఆత్మ బలముతోనూ వారు నింపబడ్డారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అది చిన్న విషయం కాదు. చూడండి, మనం చాలాసార్లు అప్పచెప్పిన ఆ చిన్న పనిని ఇగ్నోర్ చేసి దాన్ని లెక్కలోకి తీసుకోకుండా నాకేం లే అన్నట్టు మనం చూస్తున్నప్పుడు అక్కడ నీకు ఆ తలంతును నీవు వాడలేవు. కాబట్టి అక్కడ నీవు వాడబడవు. ఇంకా ఉన్నది కూడా నీ నుంచి తీయబడుతుంది. ఇంకా నీవు దేనికి పని రాకుండా అయ్యే అవకాశము ఉంటుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అందుకే మనం గమనిస్తే 5 తలంతులోడు 5 తలంతులకు 5 తలంతులు సంపాదించిండు. 2 తలంతులు ఆయన 2 తలంతులు ఇంకా సంపాదించిండు. అందుకే ఆయన ఏం చేశాడంటే ఈ లేనివాడు ఆ 1 తలంతు అని కూడా 5 తలంతులు ఆయనకి ఇచ్చేసిండు దేవుడు. అంటే ఆయన ఇంకా సామర్థ్యం కలిగినవాడు, ఇంకా సామర్థ్యం ఆయనలో ఉన్నది. కాబట్టి ఇంకా చేయగలడనే ఆ తపనతో, ఆలోచనతో ఆయనకి ఇంకా హెచ్చించినట్టు మనము చూస్తాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నేను చిన్న పని పెద్ద పని అని కాదు. ఆ చిన్న విషయం ఏదైనా సరే, ఇక్కడ ఆహారం వడ్డించేది అది చిన్న పని అని అనుకునవచ్చు. కానీ ఖచ్చితంగా దాన్ని నిర్వహిస్తే అక్కడ మేలు జరుగుతుంది, అక్కడ మంచి జరుగుతుంది. ఏ విధవరాలు కానీ, ఏ చిన్న పిల్లలు కానీ ఇదిగో వీళ్ళు మనోళ్ళు కాదు అని పంచి పెట్టడంలో చాలా జాగ్రత్త వహించాలి. ఇంకా చాలాసార్లు ఒక మాట అంటారు, ఈ మాట మనకందరికీ తెలుసు, వడ్డించేటోడు మనోడైతే ఏమలో కూర్చుంటే ఏముందిరా, మనదాకా అన్నీ వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. వడ్డించేటోడు మనల్ని వడ్డిస్తున్నారు కాబట్టి మనం ఏమలో కూర్చున్నా పర్వాలేదు. ఎందుకంటే మనదాకా ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మన మనిషి కాబట్టి. హల్లెలూయా. ఇలాగా పార్షాలిటీ చూపించి వడ్డించడం అనేది సరైన పని కాదు. అందుకే అక్కడ సనుగుకున్నారు ఒకరి మీద ఒకరిని చిన్న చూపు చూసినట్టు మనం గమనిస్తున్నాం. కాబట్టి విధవారాలను చిన్న చూపు చూసినట్టు చూస్తే ఆ తర్వాత వాళ్ళ మనసులోకి వచ్చింది, మేము ప్రత్యేకించి 7గురిని నియమిస్తాం, ఈ ఆహారం వడ్డించడానికి 7గురిని నియమిస్తాం అని చెప్పి ఆత్మచేత నింపబడ్డ వాళ్ళు, మంచి పేరున్న వాళ్ళు కావాలి, దానికి కూడా క్వాలిఫైడ్ పీపుల్ కావాలి, ఎలిజిబుల్ పీపుల్ కావాలి, మంచి పేరున్న వాళ్ళు కావాలి, ఆ ఆత్మచేత నింపబడ్డ వాళ్ళు కావాలి. వారిని ఆ పని కొరకు మేము నియమిస్తామని చెప్పి అంటే స్టెఫెను, ఫిలిప్ కూడా అందులో ఉన్నారు. స్టెఫెను నియమించబడ్డాడు, ఆయన చక్కగా పని నిర్వహించాడు. ఆ తర్వాత ఆ పనికి ఆయన పరిమితమైందా, అందులో నమ్మకంగా పని చేస్తున్నాడు. కాబట్టి దేవుడు అతన్ని అనేక వాటి మీద ఆయనను వాడుకోవడానికి ఆయనను దేవుడు సిద్ధపరిచిండు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులలోకి వెళ్తున్నాడు,
మనుషుల్లోకి వెళ్తున్నాడు, తర్వాత మహత్కార్యాలు జరిగిస్తున్నాడు, సూచక్రియలు జరిగిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన అనేక మందితో ఆయన తరికిస్తున్నాడంట. అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో ఆ ఆత్మ, అతని జ్ఞానము, అతని ఎవరు కూడా ఎదిరించలేకపోయినరు అని వ్రాయబడి ఉన్నది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే దేవుడు నీవు కొంచెంలో ఆ నమ్మకత్వాన్ని నీవు కనపరిచినప్పుడు నీలో ఉన్న ఆ సామర్థ్యాన్ని ఇంకా ఇంకా హెచ్చిస్తాడు దేవుడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అభివృద్ధి పరుస్తాడు దేవుడు. నీవు ఇంకా దేవుడు నిన్ను వాడుకోవడానికి. అందుకే మనం చూస్తున్నాం, ఆ కొంచెంలో నమ్మకంగా ఉంటే అనేక వాటి మీద నిన్ను దేవుడు నియమిస్తాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి జాగ్రత్త మనం గమనిస్తే, నిజంగానే మీరు గమనిస్తే ఇక్కడ ఇంకో విషయాన్ని మనం చూడవచ్చు. చాలాసార్లు మనము అనుకుంటాం ఇదేం లే పని అనుకుంటాం, చిన్న చిన్న పనులను మనం ఇగ్నోర్ చేస్తాం, అది తక్కువ అనుకుంటాం. కానీ దేవుడు అందులోనే నిన్ను చూస్తాడు. చాలాసార్లు ఏమంటారంటే నా చిన్న ఉద్యోగం కదా ఇందులో నేను చేస్తున్నాలే, లేదు చిన్న పని కదా నేను ఇందులో చేస్తున్నా అని దాన్ని నీరసంగా మాట్లాడతారు. ఆ చిన్న పని, ఆ చిన్న ఉద్యోగమే, ఎస్ ఇది నా మంచి పని, దీనికి స్తోత్రం, హల్లెలూయా, ఇది దొరికింది చాలు, ఇందులో నేను చక్కగా పని జరిగిస్తే ఇంకా నేను మేలు పొందుకుంటానే ఒక నమ్మకం నీకు కావాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నమ్మకం నీకుంటే ఖచ్చితంగా ఒకరోజు చూస్తున్న దేవుడు ఆ చిన్న పనిలో నీవు నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా నీవు ఒక రోజు దేవుడు నీవు అనుకున్న ఆ స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను నియమించాలనుకున్న ఆ స్థితిని నీకు దేవుడు కలిగిస్తాడు. ఎందుకంటే నీవు నమ్మకంగా ఉన్నావు. మనుషులను బట్టి కాదు, అక్కడున్న యజమానిని బట్టి కాదు, దేవుని బట్టి నీవు నమ్మకంగా ఉన్నావు. హల్లెలూయా. అందుకే దేవుడు నిన్ను నియమించడానికి ఆయన ఏమాత్రము వెనక వేయడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి, యేసేపును మనం గమనిస్తే అక్కడ ఆయన పోతిఫర్ ఇంట్లో చిన్న పనిలో ఆయన అక్కడ వ్యవహారంగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన నమ్మకంగా ఉన్నాడు, ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. ఆ తర్వాత తన భార్య ఆయనకు సరైన రీతిగా వ్యవహరించకపోతే కూడా ఆయన అక్కడ నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. అక్కడ మాత్రం ఎక్కడ కూడా ఆయన దేవుని పట్ల తప్పు జరిగించలేడు. హల్లెలూయా. నమ్మకత్వాన్ని కోల్పోలేడు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయలేడు. దేవునికి భయపడి అన్ని పనులలో, అన్ని ప్రాంతాల్లో ఆయన సామర్థ్యంగా ఉంటూ, ఆయన దేవునికి భయపడుతూ ఆయన తన పనిని తనను నియమిస్తూ వచ్చాడు. ఆ తర్వాత చూడండి, ఆయన ఎంత పెద్ద పోస్టులోకి వచ్చాడంటే ప్రధానమంత్రిగా. హల్లెలూయా. రాజు తర్వాత ఆయనే అక్కడ ఉన్న వ్యవహార శైలిని కూడా చూసుకోవాలి, ఆ దేశమంతా ఆయన చూసుకోవాలి. అంతటి గొప్ప ఆ పదవిని దేవునికి ఆయన అప్పగించడం జరిగింది. హల్లెలూయా. ఆయనకు దేవుడు అప్పగించాడు. అందుకే నీవు ఉంటున్న ఆ పరిస్థితిలో, నీవు వెళ్తున్న ఆ పరిస్థితిలో, నీవు ఎలాంటి పరిస్థితిలో వెళ్తున్నావో, ఎలాంటి అవకాశాల గుండా నువ్వు వెళ్తున్నావో, చాలాసార్లు చెడు అవకాశాలు నీకు కోకొల్లుగా ఓపెన్ అయి ఉంటాయి మార్గాలు. అవి మంచి అని నీవు పరిగెత్తకూడదు. యేసేపు కూడా చాలా సందర్భాల్లో అక్కడ జరిగినట్టుగా మనం చూస్తాం. పోతిఫర్ ఇంట్లో తన యొక్క యజమానురాలు ఆయనను తప్పుదో పట్టించడానికి ప్రయత్నం జరిగినప్పుడు ఆయన చాలా చక్కగా వ్యవహరించబడి దేవునికి భయపడి అక్కడ నుంచి తప్పించుకొని వచ్చి, ఇదిగో నా యజమానునికి నేను భయపడతా, అలాగే దేవునికి నేను భయపడుతున్నా, ఆ నమ్మకాన్ని ఆయన వమ్ము చేయలేడు. కాబట్టి ఆ తర్వాత దేవుని చేత, ఆ తర్వాత అక్కడ రాజు చేత ఆయన ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. అందుకే చాలాసార్లు చిన్న విషయాలను మనం తేలికగా తీసుకుంటాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకం కోల్పోతుంటాం. అందుకే ఆవగింజంత విశ్వాసం ఉంచితే, దీనికి స్తోత్రం, హల్లెలూయా, ఇదిగో కొండ నీవు సముద్రంలో పడంటే అది పడుతుంది అని దేవుడు మాట్లాడాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నేను కొంచెంలో నమ్మకంగా ఉండాలి. నీవు కలిగిన ఆ పనిలో నీవు నమ్మకంగా ఉండాలి. ఆ దాంట్లో చాలాసార్లు అందుకే నేను చెప్తాను ఏమనంటే, మనం గమనించాలి, నీకున్న ఆ కొంచెం పని, నీకున్న ఆ కొంచెం సామర్థ్యాన్ని నీవు శక్తి వంచన లేకుండా పని జరిగించాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను చూస్తున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వక మానడు. హల్లెలూయా. ప్రతిఫలం ఇవ్వక మానడు. కాబట్టి నీవు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు చూడండి. అక్కడ అంతమంది ఉన్నారు, కానీ 2 రొట్టెలు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్న ఆ చిన్న బాలుడు స్పందించాడు. నా దగ్గర ఉన్నవండి అని మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఆయన ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆ హృదయాన్ని చూసిన దేవుడు ఆ పిల్లవాడు ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. నాకున్నాయని చెప్పడం చాలా ఇంపార్టెంట్. నాకు ఇది సరిపోదు, నాకు ఇది సరిపోదులే, ఎందుకు నేను ఇవ్వాలి అని అనుకుంటే ఆ పూట తిని ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయేవాడు. కానీ అంత మహత్తరమైన కార్యము చూసేవాళ్ళు
కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ అబ్బాయి నా దగ్గర ఉన్నాయని చెప్పి యేసు దగ్గరికి అంటే దేవుని చేతిలోకి వెళ్ళావో అప్పుడు దాన్ని ఆయన మల్టిప్లై చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ విస్తారమైన జనానికి పంచిపెట్టడం జరిగింది. నీవు కూడా నేను కూడా అలాగే వాడబడాలి, అలాగే హెచ్చించబడాలి. స్తెఫెను చూడండి, ఆయన ఆహారం కొరకు నియమించబడ్డాడు, కానీ అంత మాత్రమే ఆహారం కొరకు నన్ను నియమించారు. అయ్యో నా దగ్గర చాలా టాలెంట్ ఉంది, నేను వాక్యం చెప్పగలను, నేను సువార్త చెప్పగలను, నేను ప్రార్థన చేయగలను, నేను పాడగలను, ఇంకా నేను ఇంకేదైనా చేయగలను, వేరే పని నాకు ఇస్తే బాగుండే, ఇంకా నేను వేరే పెద్ద పని నాకు ఇస్తే బాగుండే, ఇది చిన్న పని నాకు ఎందుకు ఇచ్చిర్రా బాబు అని అలాగే ఏడుస్తూ పొడుస్తూ ఉంటే ఆయన ఏం జరిగించేవాడు కాదు, మహత్కార్యాలు జరిగేవి కావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సందర్భాల్లో నాకు ఏ పని ఇచ్చారు అని మనం ఏం చేస్తామంటే సనుక్కుంటాం. హల్లెలూయా. అలాగ సనుక్కోవడం మంచిది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు ఇచ్చిన దాంట్లో, నీవు అప్పజెంపిన దాంట్లో నీవు నమ్మకత్వాన్ని కనపరిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను మహా కార్యాల పట్ల నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచన చేయండి ఒకసారి, నీకున్న పనిని నీవెంతవరకు సరిగా చేస్తున్నావు, ఆ తర్వాత నువ్వు ఎంతవరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో ఆ కొంచెంలో నీవు నమ్మకంగా ఉండి ఆయన కొరకు నువ్వు పని జరిగిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను నియమిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే స్తెఫెను వాడబడుతున్నట్టుగా ఆయన చేసిన పనే, ఆయన అప్పగించిన పని ఏంటి? ఆహారం పంచిపెట్టడం. అందులో నమ్మకంగా ఉన్నాడు. ఆ తర్వాత మాటలే అందు చూడండి, అక్కడ 10వ వచనం రాయబడింది, మాటలాడటే అందు అతడు కనపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవునామని మహింపరుస్తాం. ఎందుకంటే ఆయన మామూలు పనికి నియమించబడ్డవాడు. ఆయన మాటలాడటే అందు అతడు అగుపరిచిన జ్ఞానము, చాలా జ్ఞానం. సరే, దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ జ్ఞానము ఇదంతా కూడా, అతని మాటలంతా కూడా ఎక్కడ ఉన్నాయి చూడండి, అక్కడ అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయి, అతనిలో ఉన్న ఆత్మ దేవుని చేత నడిపించబడుతున్న అతని ఆ ఆత్మ ద్వారా ఆ జ్ఞానము, ఆ మాటలు అన్నీ కూడా దేవుని చేత నడిపించబడుతున్నాడు. కాబట్టి ఎవరు కూడా ఆయనను ఎదిరించలేకపోయారు అంటే ఆయన ఎంత హెచ్చించబడ్డాడో మనం ఆలోచన చేయాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నీకున్న ఆ కొంచెం నమ్మకం, ఆ కొంచెం పని సామర్థ్యంగా నీవు జరిగించాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి మనం చూస్తే అతడు జ్ఞానముతో ఉన్నాడు, అతను ఆత్మ ప్రేరేపణతో ఉన్నాడు, అతన్ని ఎవరు కూడా ఎదిరించలేరు. అంత జ్ఞానంతో ఆయన నింపబడ్డాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీవు కూడా నీకు అప్పజెప్పబడిన పని, నీవు కొంచెం పని, చిన్న పని అయినా సరే, పెద్ద పని కాదు, చిన్న పనిలో నీవు నమ్మకంగా ఉండు, కొంచెంలో నీవు నమ్మకంగా ఉండు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు నిన్ను అనేక వాటి మీద ఆయన నియమిస్తాడు. అది చాలాసార్లు చిన్న పనులని మనం ఇగ్నోర్ చేస్తాం, కానీ ఇగ్నోర్ చేయకూడదని, అంటే లెక్కలోకి తీసుకోవాలి. ఖచ్చితంగా వాటి కొరకు మనం పని జరిగించాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 18:2 వచనంలో మనం ఒక మాట గమనిద్దాం. మత్తయి సువార్త ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే చిన్నపిల్లలను చూపించి, మీరు మార్పు నొందాలి. ఏం పొందాలి? మీరు మార్పు నొందితే కానీ మీరు పరలోక రాజ్యానికి వారసులు అవ్వరు. ఎలా మార్పు నొందాలి? చిన్న పిల్లల వల్లే ఆ మనస్తత్వం కలిగి, ఆ ఆలోచన కలిగి, ఎవరికి కీడు చేయక, ఎవరికి హాని పరచక వాళ్ళే నీవు మారితే. హల్లెలూయా. చిన్న పిల్లలను సాదృశ్యంగా చూపెడుతున్నాడు దేవుడు. చాలామంది ఏముందిలే పిల్లవాడిలాగా పిల్ల చేష్టలు అనుకుంటారు, కానీ చిన్న పిల్లవాళ్ళను చూపిస్తే, అంటే ఆ ఉదారత, ఆ మంచితనము, ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క కల్మషమైన మనస్సు వారికి ఉంటుందనే ఒక దాంతో దేవుడు వారి వలె మారితే, హల్లెలూయా,
హల్లెలూయా. నీవు పరలోక రాజ్యానికి నీవు వారసుడు అవుతావని అక్కడ రాయబడింది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చాలాసార్లు అంటే మనస్తత్వం చాలా జాగ్రత్త ఉండాలి, ఆలోచన చాలా జాగ్రత్త ఉండాలి. మనం లెక్కలోకి తీసుకోవాలి. చిన్నపిల్లలు వలె మారాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నీ ఆలోచన విధానం మారాలి, నీ యొక్క మనస్తత్వం మారాలి, నీవు చూస్తున్న చూపు మారాలి, నీవు ఆలోచిస్తున్న ఆలోచన మారాలి, నీవు చేస్తున్న పని పట్ల నీ యొక్క నమ్మకాన్ని సరైన రీతిగా నీవు మలుచుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా నీవు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావని అక్కడ. అయితే ఇక్కడ ఇంకో మాట మనం గమనిస్తే చూడండి, 1 సమూయేలు గ్రంథం 17:40 వచనంలో దావీదు గోలియాత్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒడిశల రాళ్ళు తీసుకుంటాడు. చిన్నవి ఏం తీసుకుంటాడు? రాళ్ళు. హల్లెలూయా. అక్కడ అవి ఉంటాయి. ఆ చిన్న రాళ్ళు ఎందుకురా బాబు? యుద్ధానికి ఇతనికి ఏమిచ్చారు? కట్టుకోవడానికి డాలు ఇవన్నీ కూడా ఇస్తే ఇవన్నీ వదిలేసి ఆయన ఏం చేసిండు? ఒడిశల రాళ్ళు తీసుకున్నాడు. అలవాటు అది, ఒడిశల వాడడం అతనికి అలవాటు. హల్లెలూయా. ఎక్కడున్నాడు ఆయన? గోవులను కాస్తున్నాడు. ఎక్కడున్నాడు? మందను కాస్తున్నాడు. హల్లెలూయా. అది చాలా సందర్భాల్లో మన ఊర్లలో చూస్తాం. గోవుల కాడికి వెళ్ళేవాళ్ళు, మేకల కాడికి, దూళ్ళ కాడికి వెళ్ళేవాళ్ళను తక్కువ చూస్తారు. ఏం తెలియక వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు అన్నట్టుగా మనం చూస్తాం. కానీ ఆ ఒడిశల అక్కడ కాస్తున్నప్పుడు ఒడిశలను వాడే విధానం అతనికి తెలుసు. కాబట్టి గోలియాత్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ రాళ్ళను, చిన్న రాళ్ళను తీసుకున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఒడిశలో పెట్టి ఆ రాళ్ళను గిరగిర దింపి ఏం చేసిండు? గోలియాత్ యొక్క నుదుటి మీద విసినాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చిన్న రాయి ఆ గోలియాత్ యొక్క నుదుటి మీద పడ్డప్పుడు ఆయన పడిపోయినట్టు మనము చూస్తాం. హల్లెలూయా. చూడండి, ఏం వాడిండు అంటే ఆ నమ్మకం అతనికి ఉంది. ఇంతకుముందు వాడిండు, ఆ తర్వాత అవే ఆ చిన్నది పెద్ద పనిని జరిగిస్తున్నది. హల్లెలూయా. చిన్న ఆ ఒడిశలో ఉన్న రాయి పెద్ద పనిని జరిగించినట్టు మనము చూస్తాం. ఇట్లా అనేకమైన విషయాలు చూడండి. చుక్కాని గురించి యాకోబు పత్రిక 3:4 వచనంలో మనం గమనిస్తే, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మనం ఒక మాట చూస్తాం.